ప్రేమ, యేసుని ప్రేమ. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం నుండి మనము చదువుకుందాం. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసము ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా స్తోత్రం చెల్లిందా. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాస్తూ, ఎందుకు మనము స్తుతి యాగము చెల్లించాలి? మొదటి రోజు దేవుడు మనతో మాట్లాడిన ఆ మాట నుంచి ఈరోజు వరకు కూడా, ఇప్పటి వరకు కూడా దేవుడు మనల్ని అందరినీ కాచి కాపాడాడు. అయితే మనము అందుకోసము దేవుణ్ణి స్తుతియాగం చేస్తాం, చివరి రోజు కాబట్టి, సంవత్సరం అంతా కాచినందుకు. అయితే అపోస్తలుడైన పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదుమనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకు దేవునికి స్తుతియాగం చేయాలి అంటే, మనమందరము రక్షింపబడిన వాళ్ళము. రక్షింపబడిన మన కోసము నిలువరమైన ఒక పట్టణమును దేవుడు పరలోక రాజ్యంలో కట్టుచున్నాడు. హల్లెలూయా. నూతన యెరూషలేము కట్టుచున్నాడు యేసు ప్రభువారు. ఇక్కడొక యెరూషలేము మరలా కట్టబడుతుంది. అలాగే పరలోక రాజ్యంలో ఆత్మల ద్వారా ఆత్మలను సజీవ రాళ్లుగా మలిచి దేవుడే కట్టుచున్న ఒక పట్టణాన్ని దేవుడు కడుతున్నాడు. ఇక్కడ పట్టణము, ఇక్కడ యెరూషలేము కట్టాలని మనం సంవత్సరంలో ప్రతి రోజు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. యెరూషలేము క్షేమమును గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఆల్ నైట్ ప్రార్థనలో ప్రత్యేకంగా యెరూషలేమును గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. కర్మేలు ప్రార్థనలో ప్రార్థన జరుగుతుంది. అలాగే అనేక సార్లు వ్యక్తిగతంగా కూడా మనము యెరూషలేము కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం. అయితే ఇక్కడున్న యెరూషలేము కట్టబడితే ఏం జరుగుతుంది అంటే, క్రీస్తు రాకడ జరుగుతుంది. క్రీస్తు రాకడ జరిగితే మనం ఎక్కడికి వెళ్తామంటే నిలువరమగు పట్టణానికి మనం వెళ్తాము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. కాబట్టి దినాలు చూస్తూ ఉంటుంటే సంవత్సరానికి క్రొత్త మార్పులు వస్తున్నాయి. ప్రజలైతే విపరీతంగా పెరిగిపోతున్నారు. ఒకవేళ కరోనా వచ్చినంత మాత్రాన జనాలేమీ తరిగిపోలేదు, ఇంకా ఉన్నారు జనాలు ఏండి. అయితే దేవుని యొక్క స్థానము, దేవుని యొక్క స్థలము దేవుడే కట్టే ఆ నిలువరమగు పట్టణము కోసం మనం ఏం చేయాలంటే దేవునికి స్తుతియాగము చెల్లించాలి. హల్లెలూయా కదండి. పరిస్థితులు చూస్తూ ఉంటుంటే, మొన్న మేము పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. పెద్ద పాస్టర్ గారు, బైబిల్ మిషన్ పాస్టర్ గారు, మీ అందరికీ తెలుసు ఆయన. హల్లెలూయా కదండి. మరణము రాకముందు మనం దేవుని పనులు చేస్తూ ముందుకి సాగిపోవాలి. నిలువరమగు పట్టణానికి దేవుడే శిల్పిగా ఉన్నాడు.
ఆ శిల్పకారునికి మనము చేయవలసిన పని ఏంటంటే, మనమందరము ఆత్మలను అందించే కూలీలము. ఎవరు? ఆత్మల్ని ఎవరికి అందించాలి? చూసారా, పని చేసే కూలీలు ఇల్లు కట్టేటప్పుడు ఇటుకలు అందిస్తారు, ఇసుక అందిస్తారు, సిమెంట్ అందిస్తారు, అన్నీ కలిపిన ప్రతి కంకర అందిస్తారు. పెద్ద మేస్త్రి గారు ఏం చేస్తారంటే కడతా ఉంటుంటారు. అలాగే పరలోక రాజ్యములో దేవుడే కట్టుచున్న ఆ మహాపట్టణమునకు మనమందరము కూడా మనల్ని మనము స్థిరపరచుకొని మనము ప్రతిరోజు మనల్ని మనం కట్టుకొనొచ్చు అనేక ఆత్మలను సంపాదిస్తూ యేసయ్యకు మనం అందరం కూడా ఆ పట్టణాన్ని కట్టడానికి మనము కూడా ఆయుత్తం అవ్వాలి, సిద్ధపాటు అవ్వాలి. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. ఎన్ని ఆత్మలను రక్షించుకుంటే అంత గొప్ప బహుమతులు పరలోక రాజ్యంలో ఉన్నాయి. కాబట్టి మనము భయపడవలసిన పని లేదు. దేనికి మనము పిరికివారము కాదు. మనము దేవుని బిడ్డలం. మన దేవుడు ఎవరంటే బలవంతుడైన దేవుడని క్రిస్మస్ మెసేజ్ చెప్పుకున్నాం కదా. మన దేవుడు ఎవరండి? బలవంతుడైన దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం. ఆయన దేనికి భయపడలేని దేవుడు, భయపడని దేవుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా అంతే. దేవునికి స్తోత్రం చెల్లిందాం. దేవునికి భయపడదాం. మనం దేవునికి స్తోత్రం చెల్లిందాం. ప్రతిదినము దేవునికి భయపడుతూ ఈ లోకం ఎలా ఉన్నప్పటికీ దానిని పట్టించుకోకుండా, ఆ లోకంలో మనము పడిపోకుండా, లోకమునకు వేరుగా జీవిస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి ప్రకటించుటే మన స్తుతి యాగము. దేవునికి స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. అందరూ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అందుకనే పౌలు అంటున్నాడు, నిలువరమైన పట్టణం మనకిక్కడ లేదు, కానీ ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదుము. హల్లెలూయా. దేవుని నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వ ఫలము. జిహ్వ అంటే చూడండి, ఒకసారి ఏదైనా మనం తినేది చూస్తే ఏమొస్తుంది మనకు నోట్లోంచి? లాలాజలం ఊరుతుంది లాలాజలం ఊరుతుంది. దాన్నే జిహ్వ ఫలము అంటారు. హల్లెలూయా. దేవునికి మనము అర్పించే జిహ్వ ఫలము, స్తుతియాగము. నిజంగా సంవత్సరం అంతా కాచినందుకు దేవునికి స్తోత్రాలు. ప్రతి క్షణము కాచాడు. చెప్పాలంటే ఈ సంవత్సరంలో నా షుగరు, బీపీ అన్నీ కూడా నార్మల్గా ఉన్నాయి. ఎప్పుడు చూసుకున్నా 85, 90. హల్లెలూయా. ఒక్కోసారి డౌన్ అయితే 2-3 స్వీట్లు తినే భాగ్యం కూడా దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం చెల్లిందాం కదండి. ఎప్పుడన్నా తింటే ఒక స్వీటే తినగలం షుగర్ వాళ్ళు, రెండో తినేటప్పటికి అదోలాగా అనిపిస్తూ ఉంటుంటుంది, వద్దులే అని. కానీ షుగర్ డౌన్ అయినప్పుడు వెంటనే 2-3 స్వీట్లు, ద్రాక్షారసం, ఏం కావాలంటే అవి తినేసి షుగర్ని రేజ్ చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెల్లింది. హల్లెలూయా కదండి. నిజమే, దేవుడు ఎంతో మంచి ఆరోగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. సంవత్సరానికి పరిచర్ను దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి చేస్తున్నాడు. ఇంకా పరుగులెత్తే పాదాలు దేవుడు ఇస్తున్నాడు. ఇంకా ఏమీ చురుకుదనం ఏమీ తగ్గలేదు. అన్ని మెట్లు ఎక్కే భాగ్యం దేవుడు ఇచ్చాడు ఈ సంవత్సరం కూడా. ఒక్కో సంవత్సరం కంటే ఇంకా కొంచెం ఆరోగ్యం మెరుగవుతున్నట్లుగా ఉంది. మంచిది. దేవునికి స్తోత్రం చెల్లిందాం. వీటన్నిటి బట్టి కూడా దేవునికి మహిమ. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేద్దాం కొద్ది సమయము. స్తోత్రం నాయనా, ప్రభా పరిశుద్ధుడా. నాయనా, క్రైస్తవ ప్రజలందరి చుట్టూ మీ హస్తం తోడుగా ఉంచండి. అన్ని జనాంగం కూడా సువార్తను అర్థం చేసుకొని రక్షణ పొందుటకు ఈ సంవత్సరంలో యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మంచి యేసయ్యా నా
కోసమే పుట్టినయ్యా. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా. భూమికే తెంచెను నన్ను ప్రేమించెను, భూమికే తెంచెను నన్ను ప్రేమించెను. నా పాప బంధాలన్నీ తెంచి వేసేను. మా మంచి యేసయ్యా నా కోసమే పుట్టినయ్యా.